రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ 95% వరకు వంగ గీత అవకాశం ఉంటుంది. 95% ఓకే. ఎందుకు వంగ గీత గారే గెలవాలనుకుంటున్నారు? ముందు చేసిన అభివృద్ధి పనులు లోకల్ ఈయన ఇక్కడ ఉంటాడో ఉండడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. అది మెయిన్ కారణం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో ఏం జరిగింది? అభివృద్ధి పనులు బాగా జరిగాయి. కొన్ని ఏదైనా ఒక 4-5 చెప్తారా? అన్నీ కూడా బాగా జరిగాయి. అన్నీ సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతున్నాయి కదా, మెయిన్ అది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరగదు అని మీరు ఏ విధంగా చెప్పగలరు? ఆయన ఉంటుంది కదా, లోకల్ కాదు కదా, నాన్ లోకల్. గెలవక ముందే ఉండరు అని ఎలా చెప్పగలరు? నాన్ లోకల్ ఆయన ఆల్రెడీ ముందు 5 years నుంచి చూస్తున్నాం కదా. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. ప్యాకప్ నేను ఒకసారి వస్తారో ఒకసారి పోతుంటారు. పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అన్నారు, వంగ గీత గారు కూడా నాన్ లోకలే కాదు కదా, లోకల్. ఆవిడ ఈ ఊరు ఆవిడ ఇక్కడే ఆవిడ లోకల్ మెయిన్ పక్కా జరుగుద్ది కంపల్సరీ. ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందండి? ఆ మెజారిటీ ఎంత అనేది మ్యాక్సిమం కంపల్సరీ నీకు గెలుస్తుంది, అందులో ఏం డౌట్ లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారేనా? ఎందుకండి? మనం ఎలా ఉన్నాం కదా, కలిగి ఉన్నామండి. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, మహారాష్ట్రలో వస్తారు, మన దేవస్థానాలు డెవలప్ అవుతాయి, వ్యాపారాలు చేసుకుంటాం, మా పిల్లలు కూడా ఎదిగొస్తున్నారు, వాళ్ళని కూడా చదివించుకోవాలా, ఇలా ఉన్నదండి. ఎప్పుడు పిఠాపురం ఇలాగే ఉండిపోయింది. మారాలంటే, వ్యాపారాలు పెరగాలంటే బయట వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ నిన్నటి వరకు అయితే ఒక 40 నుంచి 50 దాకా ఉంది స్వామి. నిన్న నుంచి మళ్ళీ మారింది, ఇంకా పెరగచ్చు. ఆయన అన్న 1,00,000 రీచ్ అవ్వచ్చు. ఏం లేదు సార్, వర్మ గారు పూర్తిగా సహకరించానండి. ఎందుకంటే ఆయన మాట అంటే మాట. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటే వాళ్ళు ఎవరు ఆజ్ చేయలేరు. ఆయన మాట అంటే క్లియర్గా ఉంటుంది. వర్మ గారు కూడా విపరీతంగా జనం వస్తారు, పార్టీకి అతీతంగా ఉంటారు. వర్మ గారు కూడా వాళ్ళు కూడా చేయొచ్చు. వైసీపీ పరిపాలన అంటే డెవలప్మెంట్ లేదు స్వామి. 5 సంవత్సరాల క్రితం వరకు కొంతకంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళని సాగేది. ఇప్పుడు కరెంటు బిల్లు మాకు కొట్టుకొచ్చా, దీనికి 3,800 అలా వస్తుంది. 1,800 వచ్చే కరెంటు బిల్లు దానికే సరిపోతుంది. నెల అయ్యేసరికి కరెంటు బిల్లు వచ్చేసరికి కొట్ల సామాన్లు అన్నీ తీసేసి కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితికి వచ్చేసాం. ఎవరు చెప్పారండి? వాలంటీర్లకు పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఎవరు చెప్పారు? వాలంటీర్లకు పెన్షన్లు అంటే కానీ సచివాలయాలు ఇంకా బోల్డ్ మంది స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకి చేయించుకోవచ్చు కదా. ఈ బోల్డ్ డబ్బులు అకౌంట్లో వేసారు కదా, అలా అకౌంట్లో వేయచ్చు కదా. అది గవర్నమెంట్ వేయాలి, అంతేగాని ప్రభుత్వం కాదండి. గవర్నమెంట్ ద్వారాగా వేయాలి, అంతేగాని ఈ గవర్నమెంట్ అంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కాదండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళ ద్వారాగా పంపించవచ్చు కదా. బోల్డ్ మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు వాలంటీర్ ఈ టీచర్స్ ఉండేవారు, ఓట్లు రాయటానికి వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ ద్వారాగా చేయొచ్చు కదా. బోల్డ్ అని విధానాలను పంపించడానికి వాలంటీర్ ద్వారాగా పంపితే ఏమవుతుందంటే అక్కడ ఓటును మభ్య పెట్టడానికి వీలవద్దని చెప్పేసి వాలంటీర్ని యూజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఏంటి ఈసీ వచ్చి దగ్గరికి వచ్చేసరికి దెబ్బేసాడు వాళ్ళం. ఏ పార్టీ మీద పడుతుంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వ ఖజానా శుభ్రం ఖాళీ చేశాడు కదా జగన్ గారు. ఇప్పుడు ఖజానాలో డబ్బు ఏం లేదు కదా, అందుకనే కదా ఈ 3 days టైం పట్టింది. లేకుంటే నిన్న ఇచ్చేయాలి కదా పెన్షన్. ఈ వాళ్ళ కాంట్రాక్టర్లకి మొత్తం నిలిచేసాడు. మొత్తం తీసుకుని ఎవరెవరైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ నిధులు ఇప్పించేసి ఖజానా మొత్తం ఖాళీ చేయించాడు స్వామి. గీత గారు వచ్చండి, ఆయన ఆవిడ 2009లో అనుకుంటాను ప్రజారాజ్యం టైంలో మన మాధవస్వామి కోనేరు ఉంది, అది నీట్గా తయారు చేసి పెడతానని ఒక వారం 10 రోజులు గట్టిగా ట్రై చేశారు. అది కూడా ఆవిడ వల్ల అవ్వలేదండి. తర్వాత ఎంపీ గారు అయ్యారు, ఎంపీ అయింది. ఎంపీ అయిన తర్వాత కూడా చెప్తాను కదా, ఆవిడ తలుచుకుంటే అది ఎంత పని చెప్పండి, అవ్వలేదు. అలా ఉన్నదండి పిఠాపురం. డెవలప్మెంట్ అంటే గీత గారు వచ్చి పలకరిస్తారు అంతవరకు. పలకరించడం ఎవరైనా పలకరిస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రెండు కలిసారు, జనసేన టీడీపీ కలిసినందువల్ల రెండు కలిసి ఒకే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు కదా, ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఏమీ లేదా? ఖచ్చితంగా టీడీపీ ఓట్లు అండ్ జనసేన ఓట్లు జనసేనకే పడతాయి. ఇంకా మాది టీడీపీ. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ ఇంకో టీడీపీ. పక్కగా మేము టీడీపీ పార్టీ, అంతేగాని వ్యక్తిగతంగా కాదు. టీడీపీ పార్టీ అయ్యి ఉండి
జనసేనకి వేస్తాం. ఓకే. కులానికి అతీతంగా మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ కోసం. ఏంటంటే స్టేట్ వైజ్ నాయకుడు పిఠాపురాన్ని ఉంటే మనకి మరొక కాశీ, మరొక షిరిడి, మరొక తిరుపతి, అలా మనదే దత్తాత్రేయుడిది అవుద్ది. అయ్యిందనుకోండి బయట రాష్ట్ర వాళ్ళు వస్తారు, మనం డెవలప్ అవుతాం. ఆల్రెడీ దత్తాత్రేయుడి గుడికి కుంటకంతం రావడం వల్ల ఈ ఆటో యూనియన్ వాళ్ళు అయితేనో ఈ హోటల్స్ మనకి లాడ్జ్లు ఇవన్నీ కూడా కొంతకంతం నడుస్తున్నాయి. ఇంకా బాగుందనుకోండి మా లడ్డూలను కూడా బతుకుతాం ఈ వాటర్ బాటిల్ అమ్ముకుని. 1 month లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఓకే, ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే అక్కడ సీఎం, ఇక్కడ ఎమ్మెల్యేలు అండి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎవరు గెలవబోతున్నారు? వంగ గీత గారు వస్తారు. ఎంత మెజార్టీతో రావచ్చు? ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ చెప్పలేం కానీ వంగ గీత గారు మంది ఎక్కడం గ్యారంటీ. 2009లో ఆవిడ గెలిచారు. అప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారండి ఇక్కడ? సగం వరకు చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు 100లో 80%, ఒక 20 మందికి జరగకపోవచ్చు కానీ 80% జరిగింది. ఆ 20 మంది బాధపడవచ్చు. ఒకవేళ వంగ గీత గారు గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ముందు ఆవిడ చేసింది కాబట్టి ఎక్కడ ఏం జరగాలో ఏంటన్నది అనుభవం ఉన్నది కాబట్టి ఆవిడ తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టుగా అనుభవం లేదు కాబట్టి ఏమన్నది ఇప్పుడు పక్కకి ఇలా జారపడాలి, ఎవడో కూడా అయితే చెప్పాలి. అది ఎంతవరకు కట్ట అన్నది ఆయనకి తెలియదు. కొత్తగా వచ్చిన ఆయనకి ముందు అనుభవం ఉన్నది కాబట్టి ఏ ఏరియాలో ఏది కావాలన్నదే అనుభవం ఉన్న ఆవిడకి తెలుస్తుంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు మా డ్రైవింగ్ ఉంది, ఆటోపీలో ఉంది, ఆటో ఏ లెవెల్ అయితే వెళ్ళాలన్నది మాకు తెలుస్తుంది. కొత్తగా వచ్చి ఆటోకి ఇచ్చేస్తే తుప్పల్లో పోతుంది అది. అంతే కదా, తుప్పల్లో పోతుంది. అది అనుభవం ఉండాలి, అనుభవం ఉన్నోడికి తెలుస్తుంది. ఇప్పుడు వర్మ గారు కూడా 1 లక్ష ఓట్లు గిఫ్ట్ కింద ఇస్తా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. మరి వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా? వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారు, ఉన్నోళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చేసిన కాబట్టి వాళ్ళు మరి సీట్ రాలేదని కొంత బాధగా ఉన్నది కదా వాళ్ళకి. వర్మ గారికి నిజంగా వర్మ గారు సీట్ ఇచ్చిపోయి చేస్తే మేము వైఎస్ఆర్ పార్టీ అన్నట్టుగా వర్మ గారికి వేద్దాం. ఏంటి వర్మ గారు సీట్ రావడంతో మాకు కొంచెం నీరసత్వం అయింది. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పారు. గత 5 సంవత్సరాలు మీకు ఇక్కడ ఏం జరిగిందండి? ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? డెవలప్మెంట్ అంటే ఒక ఏరియాలో ఏంటంటే ఇక్కడ దొరబారుని పెట్టి కొంచెం మెత్తదాన్ని పెట్టి కొంచెం వరకు జరగపోవచ్చు, కానీ చాలా ఏరియాలో జరిగింది. మీ నియోజకవర్గానికి ఏం జరిగింది? మా నియోజక వరకు ఏం జరిగిందంటే ఏం చెప్పగలం? మేము ఊరేం తిరగాం కదా, ఊరు తిరగాం కదా, మేము ఊరేం తిరగాం కదా. మీ ఓటు ఎవరికి అయితే? నేను వైఎస్ఆర్కి వేస్తాను. అమ్మా, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్కి వెళ్తాం. ఈ చుట్టూ చూద్దారనండి, ఈ చుట్టూ చూద్దారని అందరూ అయిపోయారు. ఈ చుట్టూ పరిపాలన ఎలా కొడతానని గెలిస్తే ఎంత మెజార్టీ? ఏమో మరి ఆయన దేవుడు దయ్య, మన ఇష్టమేం కాదు. పెద్ద నమస్కారం. నమస్కారం బాబు. అయ్యా రహదారిలో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఇంకా ఏమీ చూడటం లేదండి. మీ పరిపాలన మందు తాగే వాళ్ళకి రేట్లు ఎక్కువ పెట్టేశారు. పొద్దుమాల సంపాదించుకుంటే 200, 300 సంపాదించుకోవడం అవసరం. 200 మందు రేటు పెట్టేశారు. ఎక్కడ చూడండి దినుసులన్నీ పిరిగి చేశారు. తిరుబడి వస్తువులన్నీ మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఇక నానా పాటలు పడిపోతున్నాము అంతే. అది ఆ టైంకి వెళ్తే అక్కడ చూస్తారండి. టైము